నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ప్రకాశం భవనంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అట్టహాసంగా గురు పూజోత్సవ వేడుకలు సమాజంలో మంచిని చూపిస్తూ చెడును పాలద్రోలుతో విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఒక గురువుకే ఉందని కొనియాడిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా విజయవాడ వరద బాధితులకు మాగుంట కుటుంబం భారీ విరాళం విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి 1,50,00,000 రూపాయల చెక్కు అందజేసిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇక వివరాలకు వెళితే సమాజంలో గురువై ప్రత్యక్ష దైవమని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒంగోలు ప్రకాశం భవనంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక భవన్లో నిర్వహించిన గురు పూజోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఉత్తమమైన వ్యక్తులను తయారు చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందన్నారు. ప్రపంచంలో ఎన్ని వృత్తులు ఉన్నా వారందరినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయునికే ఉందన్నారు. విద్య మీద ఉన్న ఆసక్తితో గత 18 ఏళ్ల నుండి బీవీఎస్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు పుస్తకాలు అందజేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గురువులకు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాను. చిన్నారులకు ఆశీస్సులు. అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన ఉత్తమ అధ్యాపకుడు, మేధావి, పండితుడు, భారత తొలి ప్రధాని, రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి పుట్టినరోజు సెప్టెంబర్ 5వ తేదీన ఈరోజు 5వ తేదీన ఆయనకి గౌరవార్థం టీచర్స్ డే యావత్ భారతదేశము జరుపుకుంటుంది. ఈరోజు విద్యార్థులు ఉపాధ్యాయులను సత్కరించి భావించటమే గౌరవించటం గురు పూజోత్సవ ప్రధాన ఉద్దేశం. గురువే మనకు ప్రత్యక్ష దైవం. ఉత్తమమైన వ్యక్తిని తయారు చేయటమే విద్యా పరమార్థం. అది ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్కరము గురువుల సేవలను స్మరించుకొని వారికి ఘనంగా సన్మానం చేయటం మన బాధ్యత. మరో ముఖ్య అతిథి ఒంగోలు నగర్ మేయర్ గంగడ సుజాత మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత గురువులకు స్థానం ఇచ్చారంటే వారి విలువ ఏమిటో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్లో గుర్తించలేని జ్ఞానాన్ని గురువులు గుర్తించి వారిని ఉన్నత స్థానాల్లో నిలబెడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. టీచర్స్ డే నాకు చాలా ఇష్టమైన పండుగ అని మేయర్ తెలిపారు. అన్ని వృత్తుల కల్లా ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని, ఈ రంగంలో ఉన్న మీరంతా మంచి భావి భారత పౌరులను తయారు చేయాలని ఆకాంక్షించారు. మనిషిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వెలికి తీసి తల్లిదండ్రులు కూడా గుర్తించలేనటువంటి అనేకమైన కళలని విద్యార్థుల్లో గుర్తించి వారు నా స్థాయికి ఎదిగే విధంగా మరి తీర్చిదిద్దారు అంటే మరి గురువు ఉండే స్థానం ఎంత గొప్పదో మనం తెలుసుకోవచ్చు. ఎవరైనా సరే, ఒక సినిమా యాక్టర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఎవరైనా సరే గురువు దగ్గర విద్య నేర్చుకోవడమే. నేర్చుకోకుండా ఎవరు కూడా పై స్థాయికి రాలేదు. గురువు మాత్రమే అరే ఒరే అని పిలవగలిగినటువంటి మరి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి గురువే. అలాగే కొట్టినా తిట్టినా తల్లిదండ్రులు కూడా కొడితే ఒప్పుకోరు, కానీ గురువు మందలిస్తే ఖచ్చితంగా ఆ యొక్క శిష్యుడు దాన్ని ఆస్వాదిస్తాడు. నా గురువు నా మంచి కోసమే కదా నాకు అన్ని రకాలుగా దండించిన శిక్షించిన ఏదైనా సరే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రాధాన్యతను, ప్రావీణ్యతను మరి వెలికి తీసే విధంగా గురువు చేసే ఒక త్యాగం మరి గురువు గుర్తించేటువంటి ఈ యొక్క విధానానికి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవ్వాల్సిందే. మరి మనము సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జీవన చరిత్ర తీసుకున్నట్లయితే వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనకి గురు పూజోత్సవాన్ని మరి మన ప్రభుత్వం వారు, భారత ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు నేను మేయర్ అయిన తర్వాత నాకు వాళ్ళు సన్మానం చేసినప్పుడు మా గురువులు ఇంకా ఉన్నారు. వాళ్ళైతే ఎంత సంతోషపడ్డారంటే చెప్పలేను. మా దగ్గర మా అమ్మాయి ఈవేళ మేయర్ అయింది అనే ఒక సంతృప్తిని నేను వాళ్ళ కళలో చాలా చూసి చాలా గర్వపడ్డారు కూడా. అంటే మన దగ్గర చదువుకునే పిల్లలు గొప్ప స్థాయికి వచ్చేటప్పుడు మనలో ఒక రకమైన గర్వం ఉంటుంది. దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గురువులు లేకపోతే ఈ వేదికపై ఉన్న మేమంతా ఉండేవాళ్ళం కాదన్నారు. సమాజంలో మంచిని చూపిస్తూ చెడును పాలద్రోలుతో విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఒక గురువుకే ఉందన్నారు. తన వద్దకు వచ్చే పిల్లవాడిని తన సొంత కుటుంబంలో మనిషిలా భావించి వారిని ఉన్నత స్థానాల్లో నిలిపేందుకు అంకిత భావంతో ఉపాధ్యాయులు పనిచేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. నా ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఫస్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఇటువంటి అఫీషియల్ ప్రోగ్రామ్ గురుపోత్సవం సందర్భంగా పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే
మీ అందరూ లేకపోతే, గురువులు అనేవారు లేకపోతే ఈ స్టేజ్ మీద మేమెవరు ఉండేవాళ్ళం కాదు. దాంతోపాటు నాకు ఇష్టమైన గురువు మా శర్మ గారు కూడా ఇక్కడే ఉండేసి నన్ను వెల్కమ్ కూడా చేశారు. అటువంటి మంచి గురువుల్ని సన్మానం చేసుకునే అదృష్టం కూడా ఈరోజు మాకు వచ్చిందంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ సమాజంలో మంచిని చూపిస్తూ చెడునని పాల్గొడుతూ అజ్ఞానమైన అంధకారం నుంచి జ్ఞానాన్ని ప్రబోధించి ప్రతి పిల్లవాడిని తమ సొంత కుటుంబంలో మనుషులా భావించి కులాలకి మతాలకి డబ్బులున్నా డబ్బులు లేకపోయినా గవర్నమెంట్ స్కూల్ చదివే ప్రతి పిల్లవాడిని కూడా ఒక మంచి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఒక సైంటిస్టులుగా చేయాలని మంచి భావంతో, అంకిత భావంతో పనిచేసిన ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి ఈరోజు అవార్డు గ్రహీతలు ప్రతి ఒక్కరు కూడా నా శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సమాజంలో మేము ఎలా ఆ అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఫస్ట్ 5వ సంవత్సరం వచ్చిన కానీ ఫస్ట్ పంపించేది మీకు అన్ని విద్యాబుద్ధులు నేర్పించమని చెప్పి మీ దగ్గర పంపిస్తారు. మీరు ఒక రాయిని ఒక మనిషిలాగా మరలించి వారు విజ్ఞానవంతులుగా చేసి ప్రపంచానికి కూడా అందించి మంచి డాక్టర్లుగా చేస్తున్నారంటే మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోకూడదు. మీరు ఇటువంటి సేవలు ఎప్పుడు అందించి తరగతుల్లో ఫస్ట్ పిల్లలు వచ్చినప్పుడు తరగతుల్లో వాళ్ళని కలరాతలు మార్చి మంచి విద్యాబుద్ధులు నేర్పించే ప్రతి టీచర్ అందరూ కూడా మరి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు అవార్డు గ్రహీతలు పొందిన ప్రతి ఒక్కరు కూడా మరి నమస్కారం తెలియజేసుకుంటూ కంగ్రాచులేషన్. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమ్మీ మన్సరియా, జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర, ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి సోమ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 62 మందిని అతిథులు ఘనంగా సత్కరించారు. తొలుత జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఒంగోలు నగర్ మేయర్, జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకు ముందుగా జిల్లా కలెక్టర్ తమ్మీ మన్సరియాకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గట్టి మోపలు కాల్వ కట్టలు సొంత సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధ दिशा प्रदान करते हैं, बच्चों के भविष्य को उज्जवल बनाते हैं एवं देश के निर्माण में अपना महत्वपूर्ण योगदान देते हैं। जी हाँ, हम बात कर रहे हैं हमारे शिक्षकों की, हमारे गुरुजनों की। गुरुर् ब्रह्मा गुरुर्विष्णु
బయట మీకు సపరేట్గా ఉంటుంది. తదుపరి కార్యక్రమానంతరం అందరికీ గ్రూప్ ఫోటో ఉంటుంది. మనందరం గ్రూప్ ఫోటో తీసుకోవచ్చు. అల్లీనగరం కొమరోలు మండల్ మళ్ళీ వైపాలెం మండలి వారు సిద్ధంగా ఉండండి. ఎందరో మహానుభావులు గురువులు అందరికీ వందనాలు. కార్లపేట మర్రిపూడి మండలం వారు సిద్ధంగా ఉండండి. తర్వాత టి భిక్షాల్ గారు ధన్యవాదాలు జిల్లా అన్నమయ్యగా వ్యాప్తినటువంటి హిమగుర్తి గ్రామీణ తెలిసి వారికి దృశ్యాలతో సత్కరించవలసిందిగా విద్యాశాఖ తరఫున కోరుకుంటూ వారి యొక్క అమూల్య సందేశాన్ని నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు మా స్కూల్ టీచర్ హేనా పద్మనాభం నన్ను ఎంతగానో ప్రభావితం చేశారు. స్కూల్ ఫస్ట్ నువ్వు ఎందుకు రాకూడదని నన్ను అడిగారు. ఆ మాటలు నేను ఛాలెంజ్గా తీసుకొని ప్రతి తరగతిలో స్కూల్ ఫస్ట్ వస్తూనే ఉన్నారు. నేను ఐఏఎస్ అయిన తర్వాత కూడా ఫస్ట్ హేనా టీచర్కి చెప్పాను అని జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా గుర్తు చేసుకున్నారు. గురు పూజోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రకాశం భవనంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏర్పాటు చేసిన వేడుకలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. చిన్నప్పుడు ఎల్కేజీకి వెళ్ళడం అంటే చాలా కష్టంగా ఉండేది. ఆ సమయంలో మీనా అనే టీచర్ నాకు నచ్చింది. దాంతో ఆ స్కూల్కి కూడా నాకు నచ్చి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళిన విషయాన్ని జిల్లా కలెక్టర్ గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరి విజయం వెనుక టీచర్ ఉంటారని, తల్లిదండ్రుల తర్వాత అంతగా సంతోషించేది టీచర్ మాత్రమేనని జిల్లా కలెక్టర్ తెలిపారు. మీ అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని టీచర్స్ డేగా మనము జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా నమస్కారాలు మరొకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు అవార్డీస్, మన డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డీస్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన ప్రకాశం జిల్లా నుంచి స్టేట్ లెవెల్లో అవార్డ్స్ పొందుతున్న అందరు టీచర్స్ కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పుడు నా ముందు మాట్లాడిన వారందరూ కూడా టీచర్స్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్స్, ప్రతి ఒక్క ఇండివిజువల్ లైఫ్లో కూడా టీచర్స్ రోల్ ఎంత ఇంపార్టెంట్ అనేది గురించి కూడా ఇక్కడ చెప్పారు. ప్రతి ఒక్క పిల్లలు కూడా వారు పుట్టిన టైం నుంచి ఎండ్ వరకు టీచర్స్ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వారి ఒక వాల్యూస్, ప్రిన్సిపల్స్, వారి ఎంటైర్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందన్నది డిటర్మైన్ చేస్తున్న ఒక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే టీచరే. సో ఇప్పుడు అందరూ కూడా మనం చెప్తాము, పిల్లల కోసం బంగారు బాల్యం అనే ఇనిషియేటివ్ మనము స్టార్ట్ చేసి ఉన్నాము. అంటే 18 ఇయర్స్ 0 నుంచి 18 ఇయర్స్ ఉన్న పిల్లలకు ఏమేం డిఫరెంట్ చైల్డ్ స్పెసిఫిక్ సర్వీసెస్ ఉన్నాయో అవి అన్నింటినీ కూడా ఇంటగ్రేట్ చేసి వారికి పూర్తిగా అన్ని సేవలు మన పిల్లలకు ఇవ్వాలి, వారికి ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలని మనం చేస్తున్నాము. దాంట్లో కూడా మీ టీచర్స్ మీ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ to create a child-friendly, happy experience in all the schools, in all the classrooms. So once again, మీ అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. విజయవాడ వరద బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధికి మాగుంట కుటుంబ సభ్యులు 1,50,00,000 రూపాయల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడును కలిసి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి అల్లుడు ఆనం శివకుమార్ రెడ్డి ఈ చెక్కును అందజేశారు.
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు అనేక మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి సహాయార్థం 10 లక్షల రూపాయలను ప్రకాశం జిల్లా కలెక్టర్ తమ్మి మన్సర్ ఎక్కువ అందజేశారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఈ విరాళాన్ని మాగుంట అభిమానులు జిల్లా కలెక్టర్కు అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో పాటు తమ వంతు బాధ్యతగా విరాళాన్ని అందించాలని మాగుంట అభిమానులు కోరారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాత ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, కమ్డే శ్రీనివాసరావు, కుప్పాస్ రంగసాయి, ఆత్మగురి బ్రహ్మయ్య, జైవరం కృష్ణారెడ్డి, అన్సర్ బాషా తదితరులు పాల్గొన్నారు. కుల మతాలకు అతీతంగా ఆకలితో ఉన్న వారిని ఆదుకున్న వ్యక్తి డొక్క సీతమాని శాసనసభ మాజీ సభ్యులు డాక్టర్ బాచిన చెంచుగరిటయ్య అన్నారు. ఒంగోలు నగరంలోని కొత్తకోట నందు జనసేన ప్రచార కమిటీ జిల్లా కోఆర్డినేటర్ జడబాల నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డొక్క సీతమ్మ ఉచిత అన్నదాన కార్యక్రమం 50వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, భారతీయ జనతా పార్టీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం పేదలకు అతిథులు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా శాసనసభ మాజీ సభ్యులు గరిటయ్య మాట్లాడుతూ నేటి తరం డొక్క సీతమ్మను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలతో మధ్యాహ్న భోజన పథకానికి డొక్క సీతమ్మ పేరును పెట్టడం అభినందనీయమని కొనియాడారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ఒంగోలు నగరంలో జడబాల నాగేంద్ర యాదవ్ చేపట్టిన ప్రభుత్వ అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు జడబాల నాగేంద్ర యాదవ్ అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమం నాది కాదన్నట్టు మీరు చాలా కార్యక్రమం నువ్వే మొదటి నుంచి ఈ రోజు రావచ్చు. డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ 50వ రోజు జరుగుతున్నది. మేము గత 50 రోజుల నుంచి ఈ అన్నదాన నిర్వహణకి మా మిత్రబృందంతో పాటుగా కొంతమంది దాతలు విరాళాలు ఇచ్చారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రతిరోజు ఈ అన్నదాన నిర్వహణలో ముఖ్య అతిథులుగా వచ్చి ఎన్డీఏ కూటమిలోని భాగస్వాములు అయినటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరూ ప్రతిరోజు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లను చూసి సంతోషంతో పేదలకి వారి స్వహస్తాలతో అన్నదానం చేసి వారు చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించి మీ మీడియా మిత్రులకు కూడా తెలియజేశారు. ఈ రోజున 50వ రోజున ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా కుటుంబానికే రాజకీయ జీవితాన్ని చూపించినటువంటి రాజకీయ చాణక్యుడిగా, ప్రకాశం జిల్లాలోని రాజకీయ చాణక్యుడిగా ఉండేటువంటి డాక్టర్ బాచిన చెంచుగరిటయ్య గారు, అలాగే మా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి రాయపాటి అరుణ గారు, ఒంగోలు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి యోగయ్య యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా నాకు వచ్చినందుకు, నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు పేరు పేరున కృతజ్ఞతలు. గత 50 రోజుల నుంచి కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు డొక్కా సీతమ్మ గారి పేరున ఈ పేదలకి అన్నదానం చేయాలి అనేటువంటి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఒంగోలు జనసేన నాయకుడు సోదరుడు బాల నాగేంద్ర ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. చాలా చక్కటి భోజనం ప్రతిరోజు 300 మందికి ఏర్పాటు చేయటం మరి ఎంతో
ఎందుకంటే పవన్ డొక్కా సీతమ్మ గారిని గురించి మనకెవరికి కూడా మన ప్రాంతంలో పెద్ద తెలియదు. ఆమె గురించి ఒకసారి తెలుసుకుంటే 1908కే ఆమె చనిపోయింది. అంటే ఇప్పుడు ఆ రోజుల్లో ఆమె అన్నదాన కార్యక్రమం చేయటం, కేవలం అన్నదానం కాకుండా సహపంక్తి భోజనాలు, కులాలకి మతాలకి సంబంధం లేకుండా అన్ని కులాల వారు, ఆకలితో నుండి పేదవాళ్ళు ఎవరైనా సరే అందరూ కూడా భోజనం ఏర్పాటు చేసి అంటే మనిషి డొక్కా సీతమ్మ గారు అని చెప్పి నాకు తెలియవచ్చింది. చాలా సంతోషం. అట్లాంటి అంటే ఆ రోజుల్లో అంటే మీడియా లేదు, ఏం లేదు కాబట్టి మనకు తెలియకపోవచ్చు. ఆ ప్రాంతంలో చాలా ప్రాముఖ్యత సంతరించినటువంటి మహిళ. మరి కేవలం అన్నదానం అనేది కాదు అక్కడ ముఖ్యం. ఆమె ఆకలితో అలమడేసినటువంటి వాళ్ళకి, పేదవాళ్ళకి సహపంక్తి భోజనాలు పెట్టడం అంటే అదొక చరిత్ర అని చెప్పేసి మన ఆమెలో ఉన్న ఔన్నత్యాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అది ఆమె 1908 అంటే ఇవాళ 2024 దాదాపు 120 సంవత్సరాలకి క్రితమే ఆమె ఇలాంటి పని చేసిందంటే ఆమెను గురించి మనం ఈనాటి తరం వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజున ఆమె పేరు మీద పవన్ కళ్యాణ్ గారు ఆమె చేసిన సేవల్ని గుర్తించి, ఆమె చేసిన త్యాగాన్ని గుర్తించి ఈ రోజున మన భావితరాల వాళ్ళకి స్ఫూర్తి ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషం. అదే వాళ్ళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమె పేరు మీదుగా మధ్యాహ్న భోజనం పథకాన్ని ఆమె పేరు మీదుగా ఏర్పాటు చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఏదైనప్పుడు కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటే స్థానికంగా మా సోదరుడు బాల నాగేంద్ర మరి కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో 50 రోజుల పాటు దిగ్విజయంగా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నందుకు 50 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారి పిలుపుతోటి డొక్కా సీతమ్మ అన్నదానం పేరుతోటి మొదలైన ఈ కార్యక్రమం ఇక్కడ 50 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతుంది. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి జడా బాలనాగేంద్ర గారు ఆయన సొంత నిధులతోటి మరియు కొంతమంది స్నేహితుల నిధులతోటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నారు. ఒకరోజు 10 మందికి భోజనం పెడితే ఎంత ఖర్చు అవుతుందో మనందరికీ తెలుసు. అట్లాంటి ప్రతిరోజు 300 మందికి భోజనం అంటే చిన్న విషయం కాదు. సొంత డబ్బులతోటి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందకపోయినప్పటికీ కూడా ఆయన స్నేహితులతోటి మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకే లోకల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క దాతల నుంచి మేము ఈ కార్యక్రమానికి దయచేసి పెద్ద ఎత్తున దాతలు సహకరించి పేదల ఆకలి తీర్చడానికి మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇట్లాంటి మంచి వాళ్ళ పేర్ల మీద జరిగేటువంటి ఈ కార్యక్రమాలు ఎక్కువ కాలం కొనసాగితే భవిష్యత్ తరాలకు వాళ్ళ గురించి తెలుసుకోవడానికి, అలాగే పేదలకి ఆకలి లేని పేదలను చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు 50వ రోజు అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ కరటయ్య గారికి కూడా జనసేన పార్టీ తరపు నుంచి అన్నదాన శిబిరం నుంచి కూడా పెద్ద ఎత్తున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఆయనకి. ఇలాగే దాతలు మున్ముందు రోజుల్లో గౌరవప్రదమైనటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి ఒక్క పిలుపు మేరకు ఒంగోలులో జడా బాలనాగేంద్ర మరి సొంత ఖర్చులతో వాళ్ళ మిత్ర బృందంతో కలిసి ఈరోజు 50 రోజుల నుండి ఈరోజు వరకు 50వ రోజు ఈరోజు అన్నదానం చేయటమంటే సామాన్యమైన విషయం కాదు. ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది ఒంగోలు నగరంలో. ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు జరపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డొక్కా సీతమ్మ గారంటే ఈ ప్రాంత ప్రజలకు తెలియదు. ఆమె గోదావరి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఎప్పుడో 125 సంవత్సరాల క్రితం ఎలాంటి రవాణా సౌకర్యం లేని రోజుల్లోనే ఆమె ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం అనేది లేదు అని చెప్పకుండా ఒకవేళ లేకపోయినా వండి పెడతాను ఆగండి అని చెప్పేటువంటి మహానతమైన వ్యక్తి. మరి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పిలువనటువంటి డొక్కా సీతమ్మ గారిని వెలుగులో తీసుకొచ్చింది మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. ఎందుకంటే మన మహాత్ముడు ఒక విషయం చెప్తాడు. మహాత్ముడు చెప్పినట్లు పేదవాడికి అన్నమే పరబ్రహ్మ స్వరూపం. ఆకలి లేని సమాజాన్ని సృష్టించలేనప్పుడు ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా, ఎన్ని పార్టీలు ఉన్నా ఉపయోగం లేదు. మరి ఈ రోజున 2 కోట్ల 5 ఏళ్ళు నోట్లోకి పోయినటువంటి జనం అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఈ దేశంలో మరి అభివృద్ధి చెందిందని ఏ విధంగా మనం అనుకోగలమని చెప్పి ఆయన ఆ రోజు చెప్పాడు.
ఇలాంటి దాతలు ఉండబట్టే ఈ రోజున మరి నా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ముందుకు రాబట్టే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆకలి తీర్చే విధంగా పనిచేస్తున్నారు. టంగుటూరు మండలం వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న గేరా నివేదితను నేషనల్ బిల్డర్ అవార్డుతో సత్కరించారు. గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలుకు చెందిన రోటరీ క్లబ్ నివేదితను ఈ అవార్డుతో సన్మానించింది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ యూనివర్సిటీ రాష్ట్ర సమగ్ర శిక్ష సంయుక్తంగా నిర్వహిస్తున్న కెరియర్ ఎడ్యుకేషన్ కు నివేదిత రిసోర్స్ పర్సన్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రోటరీ క్లబ్ ఆమెను సత్కరించింది. జిల్లాలోని 108 వాహనాల్లో రిలీవర్ల పైలట్ల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ప్రకాశం జిల్లాలో 108 వాహనాలకు పూర్తి స్థాయిలో పైలట్లు ఉన్నారు. అయితే రిలీవర్లకు సంబంధించి దాదాపు 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. 108 వాహనాల జిల్లా ప్రాజెక్టు మేనేజర్ విజయ్ కుమార్ పర్యవేక్షణలో పైలట్ల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. అభ్యర్థుల సర్టిఫికేట్లు, హెవీ లైసెన్స్ పరిశీలించిన అనంతరం వారికి డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించారు. అభ్యర్థుల ఫలితాలను జిల్లా కలెక్టర్ అనుమతి అనంతరం ప్రకటించనున్నారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.